ప్రొద్దుటూరు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాద తడి ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు వంకదార నరేంద్ర, పలు ప్రజా సంఘాలు. ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ పలు పత్రికలలో తమపై వస్తున్న అసత్య ప్రచారాలు తిప్పికొట్టిన బాబా అబ్బాయి. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బద్వేల్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ప్రధాని మోడీకి భారతీయుల మద్దతు ఉంటుందంటూ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలకు పునాది వేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ నెల 18వ తేదీన శృతి శ్వాస విడిచిన శెట్టిపల్లె సుబ్బరామిరెడ్డి అందరికీ స్పందన సుబ్బరామిరెడ్డిగా సుపరిచితులని అయితే ఆయన మన మధ్యన లేకపోవడం తీరని లోటని వారిని స్మరించుకుంటూ శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు సేవా సంస్థల ఐక్యవేదిక వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో వైఏఆర్ కాలనీలోని అరవింద ఆశ్రమం నందు సంస్మరణ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మీకు వార్తాపత్రికల ద్వారా తెలిసి ఉంటుంది, మన స్పందన సుబ్బరామిరెడ్డి గారు చనిపోయిన విషయం మీకు చాలా కొంతమందికి తెలిసి ఉంటుంది. సుబ్బరామిరెడ్డి గారు వాళ్ళ ఇంటి పేరు శెట్టిపల్లె. ఆయన నక్కల్దిన గ్రామంలో జన్మించారు. ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మన ప్రొద్దుటూరులో సేవా కార్యక్రమాలకు ఒక పునాది వేశారు. అలాంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ మనము ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మన అరవింద ఆశ్రమంలో జరుగుతుంది. కావున ప్రొద్దుటూరు ప్రజలు, అభిమానులు, ఎన్జిఓలు, తర్వాత అనేక సేవా సంస్థలు మన యొక్క దీంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా మనకు ఈ ఐక్యవేదికలో ఉండేవాళ్ళు కానీ పురప్రముఖులు అందరూ, ఎన్జిఓలు అందరూ ఈ సభకు హాజరయ్యి సభను జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఆయన సంస్మరణ సభ వచ్చేసి 27/4/2025 సభావేదిక వచ్చేసి అరవిందో ఇంటెగ్రల్ స్కూల్ నుండి ఏర్పాటు చేశారు. ఈ అరవిందో ఇంటెగ్రల్ స్కూల్ 1999లో స్టార్ట్ అయింది. అంటే అక్కడ ప్రారంభం కాకముందు అక్కడ వచ్చేసి ఇక్కడ రిలీక్స్ ఉన్నాయి. ఇక్కడ అరవిందుల వారి యొక్క గోర్లు వేసి అది చాలా పవిత్రమైన స్థలము. ఆ పవిత్రమైన స్థలం చుట్టూ బండలుండి అంటే చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా మెయింటైన్ చేయాలని ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ స్కూల్ను ఏర్పాటు చేయడము, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం, 10 మంది వచ్చేసి ధ్యానం చేసుకోవడం, ఈ పొద్దు ఒక ఈ స్కూలు ఒక స్థాయిలో ఉండడానికి కారణం శ్రీ సుబ్బరామిరెడ్డి గారు. ఆయన మంచి విద్యావేత్త, మంచి అంటే ఆ కాలంలో BA హానర్స్ చదివిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ సంస్థకు ప్రెసిడెంట్గా ఉండి చాలా అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అందించే పాఠశాలలో అది ఒకటి సగర్వంగా చెప్పాలి. థ్యాంక్ యూ. సుబ్బరామిరెడ్డి సార్ కూర్చొని చెప్పాలంటే నాకు కూడా మాకు దగ్గర పల్లె కాబట్టి ఆయన మైలుకూరు రోడ్లో చెట్లు నాటేటప్పుడు నేను కూడా ఆయనతో కలిసి నేను కూడా పాల్గొన్న రోజులు ఉన్నాయి. అది ఒక సబ్జెక్ట్ అయితే మా రోటరీ సంస్థ దానికి మొట్టమొదట ఆయన కూడా 60 ఏళ్ళు అయింది రోటరీ పుట్టి పొద్దుల్లో. ఆయన అప్పట్లో మొట్టమొదటి వ్యక్తిగా రోటరీకి ఎక్కువ సర్వీస్ చేశాడు. ఒకప్పుడు చెప్పేవాడు, చెట్ల కిందనే మనం కన్ను ఆపరేషన్ చేసిన చూడనట్టు చెప్పేవాడు. అయితే ఆ రోజులు అలా చేశారు. ఈ పొద్దు ఆ రోటరీ సంస్థ కూడా చాలా ముందుకు వచ్చింది, చాలా ముందు చేస్తున్నాము. నేను కూడా నా ట్రస్ట్ తరఫున, నాది మురుకూరు సేవా ట్రస్టు, నా ట్రస్ట్ తరఫున నేను కూడా సేవా కార్యక్రమంలో ఆయనతో పాటు కొన్ని నేర్చుకునే సబ్జెక్టు నాకు తెలుసు. కాబట్టి మనం కూడా జీవితంలో వచ్చినప్పుడు ఇది తెచ్చింది లేదు, పోయి వెతకపోయింది భావనతోనే నా వరకు నా మనసులో మాట చెప్తున్నాను ఇది. అందుకని మనం కూడా బతికున్న రోజుల్లో ఏదైనా ఒక మంచి పని చేయాలనే మంచి మనసుతోనే నేను ఈరోజు స్కూల్లో అయితేనేమి, రోటరీ అయితేనేమి, ఎక్కడైనా కానీ ఏ సంస్థలో అయినా కానీ జన విజ్ఞాన వేదిక అయితేనేమి, శ్రీకాకుళం వరకు జన విజ్ఞాన గౌరవించుకుని ఉన్నాను. అట్లా సర్వీస్ చేసి మనం ఉన్నన్నాళ్ళు బాగా చేయాలని అట్లాంటి వ్యక్తిని మనము ఈరోజు ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకొని రేపు జరిగే ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ మీరు అందరూ వచ్చి
ఆయన్ను మనం అందరము ఆ రోజు ఆయన మనస్సుకు మంచి భావన కల్పించి ప్రశాంతిగా ఆయన అక్కడ ఆ దేశంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాశ్మీర్ పహల్గాం నందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందువులను అతి కిరాతకంగా కాల్చి చంపడానికి నిరసిస్తూ ప్రొద్దుటూరులోని బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్, పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు మానవహారం నిర్మించి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాక్ పై వెంటనే భారత్ యుద్ధం ప్రకటించాలని దాటిన తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశ ప్రధాని మోడీ వెంట తామంతా నడుస్తామని, ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పక తప్పదని అన్నారు. ఉగ్రవాదం నశించాలి. జై భారత్, జై భారత్, ఉగ్రవాదం నశించాలి. ఉగ్రవాదం నశించాలి. పహల్గాంలో జరిగినటువంటి చర్యను ఖండించడానికి మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నరమేధాన్ని వాళ్ళు సృష్టించినది ఇలాగైతే హిందూ అని చూసి చంపడం అనేది చాలా అన్యాయము. ఇక్కడ సెక్యులర్ దేశం అని ప్రకటించినటువంటి ఈ భారతదేశం ఈ సంఘటనతో హిందూ దేశంగా ప్రకటించాలని మనందరి తరపున ప్రధాని, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు అని చెప్పి చంపారు. చెప్పి చంపినప్పుడు మనం కూడా ఈ యొక్క కోరికను కోరడం సమంజసం. మనందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, ఇండియా అనే పదాన్ని తొలగించి హిందుస్థాన్ అనే పదాన్ని పెట్టాలని. రెండు, ఈ యొక్క వ్యవస్థ, హిందూ వ్యవస్థను మనం సంఘటన చేయాలంటే ఒక ఆర్ఎస్ఎస్, ఒక బీజేపీను అని అందరూ అనుకుంటున్నారు. ఇవాళ యొక్క జరిగినటువంటి పరిణామం చూసినప్పుడు వాళ్ళు ఎంతసేపైనా మనల్ని కాపుకాయడానికి సిద్ధమే, కానీ మనలో మనకు లేనప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆర్ఎస్ఎస్ను కానీ, విశ్వ హిందూ పరిషత్తును కానీ, ఈ యొక్క హిందూ సంఘాలను ప్రేరేపించే వాళ్ళందరూ కూడా ఆలయ వ్యవస్థ ద్వారా దీన్ని ముందుకు నడిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలు ఏ విధంగా తీర్చుకుంటున్నారో దేశం కోసం, మతం కోసం మనము వారానికి ఒక రోజైనా సమావేశపరిచి వారికి బోధించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీరందరూ అనుకుంటున్నారు మెజారిటీ పీపుల్ హిందూస్ అని, అది కాలక్రమేణా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన అందరిపైన, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఒక వ్యవస్థ పైన ఏం లేదు, ప్రతి హిందువుకు అది అవసరం. ఇవాళ ఆ విధంగా మనం సంఘటితం కాని పక్షంలో మనం స్వేచ్ఛగా జీవించలేము, వ్యాపారాలు చేసుకోలేము, ఆస్తులను కూడబెట్టుకోలేము. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఆలయాల్లో సమావేశాలను, ప్రతి వారం ఒక్కొక్క ఆలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ హిందూ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఫస్ట్ కొద్ది రోజుల మటుకు తక్కువ మంది రావచ్చేమో, కానీ మీరు పిలిపించినప్పుడు రాంగరంగా అది వటవృక్షం మాదిరి తయారై హిందూ జనవాహిని ప్రతి ఆలయంలో చేరి మన అందరం కూడా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క సమావేశం ద్వారా నేను విశ్వ హిందూ పరిషత్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఎవరున్నా కానీ హిందూ సమాజం సహాయం చేయాలి వారికి. వారి వల్లనే హిందూ సమాజం ఇవాళ ఇంత గట్టిగా ఉంది. పైన చేసి పరిపాలించే నాయకులు కూడా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలోనే మన యొక్క కోరికలు మనం తీర్చుకోవాలి. మనము ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ మన మతాన్ని మనం ఆదరిస్తూ వేరే మతాన్ని గౌరవించేది మనకు పెద్దలు నేర్పించినారు. కానీ వేరే మతాల వాళ్ళు, ఇస్లాం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, వారి మతాన్ని వాళ్ళు ఆరాధించుకొని మిగతా మతాలను ద్వేషిస్తూ ఉన్నాయి. ఇది స్పష్టంగా తెలుస్తుంది. సెక్యులర్ పార్టీలు అనే వాళ్ళు ఒక్కరు కూడా హిందువుల పైన దాడి జరిగినప్పుడు ఖండించడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ చేయడం లేదు. కాబట్టి అటువంటి వారికి మనం ఓట్లు వేసి మన యొక్క ఓట్లను వృధా చేసుకోవద్దని మిమ్మల్ని ఈ విధంగా కోరుతూ ఉంటాను. తర్వాత మన కులాల కుంపట్లు ఎక్కువ ఉన్నాయి. మా కులం వాడు నిలబడినాడు, మా కులం వాడు నిలబడని ఓట్లు చేస్తున్నారు.
మన హిందూ ఓట్స్ అన్ని కూడా పోలరైజేషన్ అయితే కానీ ఈ భారతదేశంలో హిందువులు మనగడ కొనసాగడం కష్టమని ఇవాళ జరిగినటువంటి ఉత్పాదంతో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు అర్థమైనా కానీ మీరు అర్థం కానట్టు ఉంటే ఇవాళ మీరు ఈ ముందు పిలిపించారు ఇక్కడికి రమ్మని. మీరు ఎంతమంది వచ్చారో మీరు కూడా ఆలోచన చేసుకోండి. వ్యాపారాలు అనేవి రోజు ఉంటాయి. మనుషులే తిరగకపోతే నీ వ్యాపారాలు కూడా ఏమీ తిరగవు, నీ ఆస్తులు ఏమి పెరగవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మతం పైన ఆలోచనను దృష్టిని పెట్టి మతాన్ని ముందుకు నడిపించాలని సభాముఖంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు హిందూ సంఘాలకు ధన్యవాదాలు. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని పత్రికలలో, మీడియా ఛానళ్లలో ఆఫ్ ది రికార్డు బాబాయి అబ్బాయి అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారన్నారు. ఆఫ్ ది రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డు చర్చకు రావాలన్నారు. దేశంలో 4123 నియోజకవర్గాలు ఉంటే జమ్మలమడుగు నియోజకవర్గాన్ని టాప్ 10లో ఉండాలని ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వివేకానంద రెడ్డి గారిని గొడ్డలపోటుతో చంపి గుండెపోటుగా చిత్రీకరించిన పేపర్. అంతే విధంగా ఈరోజు సోలార్ కానీ సిమెంట్ పరిశ్రమల్లో ఈరోజు బాబాయ్ అబ్బాయి అని ఆగడాలు, వీళ్ళు దౌర్జన్యాలని రాయడం జరుగుతూ ఉంది. ఈరోజు సోలార్ విషయానికి వస్తే దాదాపు 2014-19 అంటే గత ప్రభుత్వం హయాంలో ఇండోసోల్ అనే సంస్థకు దాదాపు ఒక 10,000 ఎకరాలు, అదాని సంస్థకు భూములు కేటాయించడం, గవర్నమెంట్ భూములు. అట్లనే క్లీన్ ఎనర్జీ అని, ఎకోరన్ అని, ఇట్లా ప్రతి ఒక్క సంస్థకు సోలార్ కానీ విండ్ కానీ, అంటే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ జరగాల, పొల్యూషన్ లేకోకుండా మనం విద్యుత్ రంగంలోకి ముందుకు పోవాలా భారతదేశం అనే ఉద్దేశంతో గ్రీన్ ఎనర్జీ అంటే పొల్యూషన్ లేకోకుండా మరీ ముఖ్య ఉద్దేశం. దాంతో భాగంగా ఇట్లా కంపెనీలకు అందరికీ భూములు కేటాయించడం జరిగింది. ఈ భూములు కేటాయించడంలో గవర్నమెంట్ ల్యాండ్ 31,000తో లీజ్ అగ్రిమెంట్ చేసుకొని 29 సంవత్సరాల 11 నెలలకు ఆ సంస్థలకు గవర్నమెంట్ భూమి కానీ రైతులు కూడా వాళ్ళ స్వచ్ఛందంగా ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళతో కానీ టైఅప్ అయ్యి తీసుకునే పరిస్థితి. కానీ మొన్న సోలార్ సాక్షి పేపర్లో నేను 500 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి నేను ఇచ్చినట్టు, ఇది నిజంగా సాధ్యమేనా? వివేకానంద రెడ్డి గుండెపోటు అని చెప్పడం ఎంత నిజమో, నేను ఆ సంస్థలకు 500 ఎకరాలు ఇచ్చేది అనేది కూడా అంతే నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అట్లనే సిమెంట్ పరిశ్రమలకు విషయానికి వస్తే దాదాపు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిమెంట్ పరిశ్రమల్లో మార్పు రావాలా. గతంలో అది కోరమండల్ సిమెంట్ నుంచి ఐసీఎల్కి మారినా, ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ మారినా కూడా అక్కడ కొంతమంది పెత్తనం మాత్రం ఏ గవర్నమెంట్లు మారినా కూడా దాదాపు 20-30 ఏళ్ల నుంచి గవర్నమెంట్లు మారినా లేకపోతే సంస్థల యాజమాన్యం మారినా వాళ్ళ పెత్తనంలోనే జరుగుతుంది. అది ఈసారి మార్పు రావాలనే ఉద్దేశంతో గట్టిగా మేము పట్టుదలగా ఉన్నాము. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా కార్యకర్తలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు నడవాలా, మాకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే గట్టిగా మేము నిలబడడం జరుగుతుంది. కడప టు అమరావతి ప్రధాన రహదారిలో ఉన్న పోరుమామిళ్ల పట్టణానికి డివైడర్ రోడ్డు పనులు, శాశ్వత త్రాగునీరు, శ్మశాన స్థలము ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి బృందంతో మండల సర్వసభ సమావేశం శుక్రవారం 12 గంటలకు అధికారులకు లిఖితపూర్వకంగా విన్నత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కేశవ, జాకోబ్లు మాట్లాడుతూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న పోరుమామిళ్ల పట్టణానికి మనిషి చనిపోతే పాతి పెట్టడానికి వారి గ్రామం ఎంత దూరం ఉన్నా అంత దూరం వరకు శవాన్ని తీసుకుపోవడం ₹1,000 ఖర్చు కావడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన 10 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం బ్రహ్మసాగర్ నుండి పైపు లైన్ ద్వారా నీరు అందించి పట్టణ ప్రజలను కాపాడాలని, ప్రతిరోజు పోరుమామిళ్ల
క్షణానికి అధిక సంఖ్యలో జనం రావడం, వారికి మూత్ర విసర్జన చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందున్న రంగసముద్రం పోరుమామిళ్ల పంచాయతీలో పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అసూలు బాసిన బాధితులకు అశ్రునివాళ్లను అర్పిస్తూ బద్వేల్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి కొవ్వొత్తుల పట్టుకుని పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేపట్టిన ఉపాధ్యాయులు, ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో మన ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయులందరూ పూర్తి మద్దతు ఉంటుందని ఉపాధ్యాయుల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మరియు జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దు, 35A రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగంగాను, భారతదేశంలో ఆర్థికంగాను, సామాజికంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించినటువంటి తరుణంలో పాకిస్తాన్ యొక్క సైన్యాధిపతి ఇచ్చినటువంటి ఒక పిలుపుతో పాకిస్తాన్ యొక్క ఉగ్రమూకలు భారతదేశంలో జమ్మూ అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో యాత్రికులు అనేటువంటి వాళ్ళు రికార్డు చేయడం, అదేవిధంగా పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతూ జమ్మూ కాశ్మీర్లోని ఉపాధి అవకాశాలు మెరుగవుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకలు పూర్తిగా అంతరించినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తీసుకున్నటువంటి వెనుక వైపు ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలను పురికొల్పి వారి ద్వారా భారతీయుల యొక్క ఐక్యతను దెబ్బతీయాలని, భారతదేశంలో తిరిగి జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదాన్ని ఎగదోలాలనేటువంటి ఉద్దేశంతో ఈ దాడిని పురికొల్పడం జరిగింది. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉరి కావచ్చు, మరొక సంఘటన ఇప్పుడు పహల్గాంలోని బైసన్ ప్రాంతంలో జరిగినటువంటి దాడి సంఘటనకు వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అనేటువంటిది ఇస్తారు. మరియు పాకిస్తాన్ను ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీయాలి. భవిష్యత్తులో పాకిస్తాన్ అనేటువంటిది మన దేశం వైపు చూడకుండా చూడాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి ప్రభుత్వం చూసినట్లయితే భారతీయులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అనేటువంటి అందిస్తాం. అందులో మనం కూడా పూర్తి భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు అనేటువంటి భారతదేశంలో జరగరాదని కోరుకుంటూ ఉన్నాను. బోలో స్వతంత్ర భారత్కే, భారతీయుల ఐక్యత, భారతీయుల ఐక్యత. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా బద్వేల్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా మనందరము ఐకమత్యంగా ఉండి భారతీయులందరూ కూడా దీన్ని తీవ్రంగా మనము ఎదుర్కొని భారతదేశం యొక్క మన ఖ్యాతిని, మన యొక్క శక్తి సామర్థ్యాలను ఈ తీవ్రవాదం మీద మనం ఉక్కుపాదం మోపేదానికి కూడా మనందరం కూడా సమన్వయంగా ఉండి అందరము కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదే మాదిరిగా చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా ఈ తీవ్రవాదము ఏదైతే తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా బట్టలు కూడా తీసి ఏదైతే వీళ్ళు హిందువులు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గుర్తించబడి అందరూ ఐకమత్యంగా ఉండి ఆ ఉగ్రవాదానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా అందరము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. కాబట్టి ఈ ఉగ్రవాదము అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉండకుండా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఈ దాడిని భారతదేశం మీద దాడిగా మేమంతా పరిగణిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని మన బద్వేల్ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చనిపోయిన వారికి బద్వేలు రీజన్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పులివెందుల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతితో రెండవ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టిన పులివెందుల జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ హరీష్ మరియు పులివెందుల జనసేన నాయకులు పసుపులేటి శ్యామ్, నాగేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఈ సంఘటన గురించి కొన్ని ముఖ్య విషయాలు మనం ఎంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఒకటి, అమాయకమైనటువంటి ఒక టూరిస్టులను అతి దారుణంగా చనిపోయినటువంటి ఒక టెర్రరిస్టులకు మేము ఒకటే పులివెందుల నుంచి ఒకటే చెప్తున్నాము. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చేసిన పనికి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే పాకిస్తాన్ వీళ్ళకు సహకరిస్తుంది అనేటువంటి అది ఒక నిజాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సహాయం చేస్తున్న పాకిస్తాన్కైనా కూడా టెర్రరిస్టులకు కూడా మీరు తగిన చాసి మన భారతదేశం నుంచి మన నరేంద్ర మోడీ గారు ఎలాగైనా చెప్తారని చెప్పేసి మేము పులివెందుల నుంచి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒక టూరిస్టుల పైన జరిగినటువంటి ఒక దాడిని కనుక మనం గమనిస్తే ఒకతను ఏ మతానికి చెందినటువంటి వాడు అని తెలుసుకోవాలని చెప్పేసి అతని మతాన్ని ఐడెంటిటీ కార్డు తీసే లోపలే అతని ప్యాంటు విప్పి చూసి విచక్షణ రహితంగా అతని 42 బుల్లెట్లతో గాయం చేసి చంపడం జరిగింది. ఇక్కడ మీరు నిజంగా కులాలకు మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు హిందువులకి మధ్యలో చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? మీరు టెర్రరిస్టులు మీ ఉద్దేశం ఏంటంటే కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి మాత్రమే మీరు చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలో మాత్రమే భాగంగా ఈరోజు మీరు ఈ ప్రయత్నం చేశారు. హిందువులను ముస్లింలను మన పులివెందుల జనసేన తరఫు నుంచి ప్రజలారా ఏంటంటే, హిందువులు ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసి వాళ్ళ మధ్యలో మత కలహాలు సృష్టిస్తే, భారతదేశాన్ని యొక్క ఐక్యతను దెబ్బతీస్తే మనం అక్కడ టెర్రరిజంని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు అనే కాన్సెప్ట్తో వీళ్ళు కేవలం ఒక మత విద్వేషాలు రేపనేవి మాత్రమే కాశ్మీర్లో జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ దాడిని మనం గమనిస్తే కనుక దాని యొక్క ఒక అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. దయచేసి మేము భారతీయులందరికీ ఒకటే చెప్తున్నాం, మనమంతా భారతీయులం. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా మన సెక్యులర్ దేశంగా భావించినటువంటి భారతదేశంలో మనంతా ఒకటిగా ఉండి టెర్రరిస్టులను కూడా పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఈ టెర్రరిస్టులు జరిగిన దాడికి కూడా అందరూ కూడా ఐక్యమవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా మేమంతా టెర్రరిస్టు పైకి పోరాడతామని చెప్పేసి జనసేన తరఫున అందరికీ కూడా మనవి తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.